ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రాబోతున్న చంద్రగ్రహణం అలాగే ఈ నెలలోనే సూర్యగ్రహణం కూడా ఉంది. మన భారతదేశంలో కనిపించదు, కానీ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆ ప్రాంతాల్లో కనిపిస్తే ఖచ్చితంగా మీకు తేలికైన లాల్ కితాబ్ నుంచి కొన్ని పరిహారాలు చెప్తాను. ఏం చేయాలి, ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి పరిహారాలను చెప్తాను. ఈ చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనది. కొన్ని నియమాలు ఈ సమయంలో పాటిస్తే చాలు. మంత్ర జపం. గ్రహణం పట్టినప్పుడు ఎటువంటి పూజలు చేయకూడదు, కానీ విగ్రహాలు తాకూడదు, ఇవి నిషేధం. బదులుగా మనం ఇష్టదేవత మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని నిశ్శబ్దంగా జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ధ్యానం చేయడం. ఈ సమయంలో మనం ధ్యానం చేస్తే ఆత్మ పరిశీలనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది, మానసిక ప్రశాంతకి సహాయపడుతుంది. గ్రహణం తర్వాత ఏం చేయాలి? స్నానం చేయాలి. చక్కగా తలస్నానం చేసి మీరు భగవంతుని ధ్యానం చేయొచ్చు. అలాగే గ్రహణం తర్వాత ఇంటిని కూడా శుభ్రం చేయండి. ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసి గంగాజలం, పసుపు ఈ నీటిని కలిపి అంతా చల్లి శుభ్రం చేయండి. దానం కూడా ఏంటంటే ఈ సమయంలో దానం చేయడం వల్ల కూడా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఏ దానం చేయాలి? చంద్రగ్రహణం కోసం అయితే మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడికి సంబంధించిన పదార్థాలు దానం చేయాలి. బియ్యము, పాలు, పంచదార, అలాగే తెల్లటి వస్త్రాలు, వెండి. అదే సూర్యగ్రహణ సమయంలో అయితే మీరు గోధుమలు, బెల్లము, ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్రలు దానం చేయాలి సూర్యగ్రహణం అప్పుడు. అలాగే లాల్ కితాబ్ నుంచి ఎలాంటి పరిహారాలు చేయాలో చెప్తాను నేను. చంద్రగ్రహణం కోసం అయితే పాలు, బియ్యాన్ని నదిలో పారుతున్న నీటిలో వదలండి. పాలు లేదా బియ్యాన్ని మీరు అంటే పాలతో బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను కూడా దానం చేయొచ్చు. వెండి నాణ్యం కానీ లేదా చిన్న వెండి వస్తువుని ఆలయానికి దానం ఇవ్వండి. ఇది చంద్రగ్రహణం సమయంలో. సూర్యగ్రహణానికి మీరు గోధుమలు, బెల్లాన్ని ఒక ఎద్దుకి, ఒక ఆవుకి తినిపించండి. రాగి పాత్రని పేదవారికి కానీ బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. పక్షులకి గోధుమలు కానీ ఇలాంటివి ఆహార ధాన్యాలు జల్లండి. అలాగే మీరు నమ్మకంతో, విశ్వాసంతో చేస్తే ఫలితాలు వస్తాయి. ఇది గుర్తుంచుకోండి. ఇవి తేలికైన మార్గం. ఈ గ్రహణాల సమయంలో మీరు ఏ చిన్న విషయాన్ని మీరు చేసినా ఫలితం ఉంటుంది. ప్రశాంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.